కానీ ప్రతిరోజు మనం కొత్తగానే అనుకొని నడుపుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటే బాగుందని చెప్తుంది. చిన్న అవకాశం ఇచ్చినందుకు సార్ వాళ్ళకి ధన్యవాదాలు. అవకాశం మాకు జాగా లేనకున్నా మా యొక్క మిత్రులు అక్కడి నుంచి నింపుకొని వచ్చి మళ్ళీ రిటర్న్ ఖాళీగా వెళ్ళిపోతున్నాం సార్. మాకు ఒక ఆటో పెట్టుకోవడానికి ఇప్పుడైతే ఆటో రెగ్యులర్గా ఏమీ నడుస్తలేవు సార్. మాకు 34 ఆటోలకు 3-4 ఆటోలే నడుస్తున్నాయి. ఆ 3-4 ఆటోలు కూడా అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు సార్. వాళ్ళు బాధపడుతున్నారు సార్. షాబాద్ నుంచి లైన్ పెట్టుకొని నింపుకొని వచ్చేసి మా యొక్క కోరిక సార్. మళ్ళీ అన్ని దాని దగ్గర 5-6 ఆటోలు పెట్టుకోవచ్చు. అది నింపిన తర్వాత అది నింపుకొని ఇంకో ఆటో రావాలి. చేస్తూ ఆ సాగుని పనిచేసి డ్రైవర్లందరూ ఒకటి మంచిగా ఒక లెక్క మీద యూనియన్ అంటే ఒకటి పద్ధతి ఉన్నది. పద్ధతి తప్పి నడుస్తుంది కాబట్టి మీరు రోజు ఫాలో అవుతున్నారు. దానివల్లనే ఈ యాక్సిడెంట్లు అనేది అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కిన తర్వాత మన మీద ఎంత భారం పడేస్తున్నారు. వాళ్ళు 10 మంది కానీ 5 మంది కానీ వాళ్ళందరినీ ఎక్స్పెక్ట్ మా ఆటోలు ఎక్కుతారంటే అరే వీళ్ళు మంచిగా తీసుకుపోతారని. ఎందుకంటే మనం రెస్పెక్ట్ అప్పుడే మేము రెస్పాండ్ అయ్యి గ్రూప్లో పెట్టేసి మా లీడర్ గారు చెప్తాడు ఏమున్నా కూడా ఈ రోజు మంచి పేరు సార్. మాకు చెప్తున్నారు వాళ్ళ సాధారణకు వాళ్ళ ఆటోలు అన్నారు సార్. ఇప్పటి వరకైతే మంచి పేరు సార్. మీరు ఒక్కటే చేయండి సార్ మా ఆటోల గురించి. ఈ ఆటోలకి దుఃఖాలు చెప్తున్నారు సార్. వాళ్ళు కూడా మనకి సార్ మీకే చూడు చాలా అయితే చెప్తున్నారు. మీరు ఎప్పటికప్పుడు పెట్టుకుని మంచిగా ఉంది పోయి మీరు ఫోటో తీసేస్తున్నారు సార్. నాకు 1300 నాకు వచ్చింది సార్. 2 సార్లు 1300 సార్. దాంట్లో ఎవరు లేదు సార్. డోర్ కుదరగానే ఇంటికెళ్ళి షాప్ వచ్చి ఫోటో కొట్టాడు సార్. ఆ ఫోటో డైరెక్ట్ మీ కట్టాలి సార్. ఆ దయచేసి ఆ ఫోటోలు కొట్టకుండా ఆ షాపులో ఒకసారి చెప్పండి సార్. ఎందుకంటే మాకు 300 చేయాలంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి సార్. ప్రయాణమే నువ్వు బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. అవధిలో మన ప్రాణం గొప్పది రోడన్నో. బ్రతుకు విలువను తెలుసుకోని రోడెక్కన్నా. రోడ్డు మీదనే డ్రైవింగ్ చేస్తూ తెలుసుకోనలో తిరిగి ఉంటారు. ఫోన్ మాటలలో మునిగిపోతారు. డ్రైవింగ్ చేస్తారు మరచిపోతారు. ఈరోజు మీ అందరు కూడా చాలాసార్లు మీటింగ్ జరిగినాయి. ప్రతి విషయం కూడా మీకు తెలుసు. అయినా కూడా జస్ట్ మనం ఒకసారి మళ్ళీ దాన్ని రివ్యూ దాన్ని మళ్ళా అందరం కూడా చర్చ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే కొన్ని వీటిని మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం డ్రైవింగ్ చేస్తూ ఇప్పుడు చెప్పారు మన సహోదరులంతా కూడా సార్ ఇంటికి పోయేటప్పుడు 300 రావడం లేదు సార్ అని చెప్పేసి. కరెక్టే రావటం లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పర్సన్స్ పెరుగుతూ ఉంటారు, ఆటోలు పెరుగుతూ ఉన్నాయి, వెహికల్స్ పెరుగుతూ ఉన్నాయి, క్యాబ్స్ పెరుగుతున్నాయి, ర్యాపిడోస్ వస్తున్నాయి కొత్తవి, రకరకాల ప్రయాణ సాధనాలు రావడంతో కొంత మీకు ఇబ్బంది ఉన్న మాట అయితే వాస్తవమే. అయితే మీరు కూడా అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 ఆటోలు ఉన్నాయి అనుకోండి, 20 ఆటోలు ఉన్నాయి అనుకోండి, ఒక అడ్డా మీద మీరే ఒక సిస్టమేటిక్గా తయారు చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇది కొత్తూరు అడ్డా ఉంది. కొత్తూరు అడ్డాలో ఓ 30 నుంచి 40 టాటా ఏసీలు ఉంటాయి, ఓ 30 జీపులు ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలి? సిస్టమేటిక్గా కూర్చొని మాట్లాడుకొని ఒక వెహికల్ పెట్టుకొని ఒక వెహికల్ నిండి పోగానే ఇంకొక వెహికల్ పెట్టుకునేటట్టుగా చూసుకోవాలి. దానికి ఏమవుతుంది? అప్పుడు అందరికి కూడా అవకాశం వస్తుంది. మంచివాడు ఉంటాడు, బలవంతుడు ఉంటాడు, బలహీనుడు ఉంటాడు. డ్రైవర్లలో కూడా బలవంతుడు బలహీనుడు అనేది లేకుండా అందరికీ కూడా సమాన అవకాశాలు అనేది ఖచ్చితంగా వస్తాయి. సో మీరు దాన్ని ఒక సిస్టమేటిక్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మొగలిగీత వైపు షాబాద్ ఆటోలు చెప్పారు, పాపం వాళ్ళకు అడ్డా లేదని చెప్పారు, 4-5 ఆటోలు ఉన్నాయి సార్ అని చెప్పింది. వాళ్ళకి బస్ స్టాండ్ సైడ్ ఏదన్నా ఒకటి చిన్న అడ్డా లెక్క చూపిస్తాం, ఆటో పెట్టుకుంటారు. ఆడ ఏం చేస్తున్నారు? టోటల్గా మనం నీవు వచ్చినప్పుడు ఆటోలన్నీ పటాపట ముందు కుక్కుతూ ఉంటాయి. ఒక 15-20 ఆటోలు మేము ఏడ ఫోటోలు కొడతాం, ఏడ తీస్తామని చెప్పేసి మళ్ళీ నేను పోగానే 5-10 నిమిషాలకు మళ్ళీ యాక్సిడెంట్గా పెట్టేస్తుంటారు. అట్లా కాకుండా ఇప్పుడు మమ్మల్ని చూసి కాదు, మీరు ఒక సిస్టమేటిక్గా మీరే ఒక 50 ఆటోలు ఉన్నాయి, 30 ఆటోలు ఉన్నాయి,
మనం ఈ ఆటో తర్వాత ఈ ఆటో పెట్టుకున్నాను, ఈ ఆటో తర్వాత ఈ ఆటో, ఒక లైన్ మీరు ఏర్పాటు చేసుకోగలిగితే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. అదేవిధంగా లోకల్ ఆటోస్ అతను చెప్పినట్టుగా దించటందుకు ఎక్కేటందుకు పర్వాలేదు, ఆ టైమింగ్ దాంట్లో ఎవరు కూడా చెప్పరు. అదే పనిగా ఫోన్ చూసుకుంటూ ఆ టర్నింగ్లలో అసలు మేము వచ్చింది కూడా నాకు ఈవెన్ మేము కొద్దిగా ఈ నుంచి ఒక 200 మీటర్స్ అవతల సైరన్ వచ్చి ఉంటుంది, నాది వేసే ఉంటాం. నేను జనరల్గా వచ్చిన బయటకు వెళ్ళి సైరన్ వేసుకొని తిరుగుతుంటాం. తిరిగితే ఆ సైరన్ కూడా విన్నాడు, అసలు ఈ సైరన్ ఇన్న లోకంలో కూడా ఉన్నాడు, ఫోన్ చూసుకుంటా వేరే లోకంలో ఉంటాడు, ఆ ఫోన్ లోకంలో ఉంటాడు. సో దట్ మీరు లోకల్ కానీ నాన్ లోకల్ కానీ ఎవరైనా సరే ఈ ఫోన్ దాన్ని మీరు పక్కా పెట్టుకోండి. ఇచ్చిందే దేనికోసం, నా జీవనోపాధి కోసం మీరు వచ్చేది. వచ్చినప్పుడు ఏం చేయాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఎక్కడ పెట్టుకోవాలి, ఏడ ఉండాలి అని చూసుకోవాలి. అంటే ఆధార్ కార్డు ఎట్లా వచ్చిందో తెలియదు కానీ డ్రైవింగ్ లైసెన్స్ మేము తీసుకొని ఉన్నాం. కానీ డ్రైవింగ్ లైసెన్స్ మీద కూడా పాయింట్ వేస్తారు, పాయింట్లకు ఇంత ఫైన్ ఉంటుంది అనేది మాత్రం మాకు తెలియదు సార్. ఎందుకంటే అన్నం ఏ విధంగా తెలియదు కానీ కలుపుకొని మాత్రమే కలుపుకు తింటాం, సామి దేవుడాన్ని ఉపయోగించుకొని తింటాం కుదరలేదు. కానీ ఈ డ్రైవింగ్ లైసెన్స్ మీద పాయింట్ అనేది కొంచెం మాకు అవగాహన తెలియదు సార్. ఇప్పుడు చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఈ రాక్షసుల దాకా షిప్పులు వచ్చినాయి. ఈ రాక్షసులు ఏమంటే పక్కన ఉన్నట్టు ఈ షిప్పులు వచ్చి ఈ షిప్పులలో అంతా ఆన్లైన్ సిస్టమ్ అయింది. ఒకప్పుడు సార్ పట్టుకుంటుండ్రి, ఏ బాబు నీ లైసెన్స్ తీసుకురంటే పేపర్ తీసుకొచ్చి లైసెన్స్ తీసుకొచ్చి సార్ వాళ్ళు చూపించేది. ఇట్లా 2 మళ్ళీ చూసి కూడా బాబు ఎన్నో పోయి మంచి బతకని అని చెప్తుంది. కాబట్టి అంతా ఆన్లైన్ సిస్టమ్ అయింది. మమ్మల్ని నాపుతులు ఆపి నిలబడతానే ఉంటాం. కానీ కొట్టగానే బాబు ఎంత కొత్త లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్ రాగానే మా గుండె జల్లు అన్నాయి. సో దయచేసి సార్ ఆ పాయింట్ అనేది కాకుండా మా డ్రైవింగ్ లైసెన్స్ అందరూ కూడా ఇందులో ఇంక్లూడ్ ఒక 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, దాంట్లో ఒక 60% బ్యాచ్ నెంబర్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి బ్యాచ్ నెంబర్లు లేని వాళ్ళు ఉన్నాం. దయచేసి ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏదైతే లైసెన్స్ ఉందో అదే బ్యాచ్ నెంబర్ బాబు, అదే ఏపీ లైసెన్స్ అని సార్ వాళ్ళు చెప్పేవారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉండగా అదే విధంగా పాటిస్తున్నారు. మాకు లైసెన్స్ కార్డు కూడా ఏం ఇబ్బంది లేదు. కానీ ఈ పాయింట్ కార్డుకి వచ్చే కదా జల్లు మాటది. ఎందుకంటే దాంట్లో ఏం తొలిందో ఏం పాడైందో ఆ లైసెన్స్ పుస్తకం తీసుకొని మీరు అక్కడ పెట్టుకోనుకో ఇంకోసారి చూపించుకోకుండా అయిపోతాం. సో అవన్నీ కాకుండా మాకు ఆ పాయింట్ మీద కాకుండా సార్ మా లైసెన్స్ మేము భద్రంగా పెట్టుకుంటాం, మా యూనిఫామ్ వేసుకుంటాం. మీరు ఏ విషయం చెప్పినా మా బాబు కోసమే, మా యొక్క మంచి కోసమే చెప్తున్నారని మేము కోరుకుంటాం సార్. ఇంకొకటి, ప్రతి బండి ఇప్పుడు కొత్త రోజు వచ్చింది, 15 సంవత్సరాల తర్వాత నడపకూడదు అని ఒక సిస్టమ్ పెట్టే సార్. కానీ 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉన్న బండ్లు ఉన్నాయి. కానీ ఆ బండ్లకు ఎంత బాడీకి అనేది సేసీ నెంబర్ కానీ హౌసింగ్ నెంబర్ కానీ కనిపించకపోతే కొన్ని ఫిట్నెస్లు ఆగిపోతూ ఉన్నాయి. 2 నెంబర్లు కనిపిస్తాయి, సేసీ నెంబర్ కానీ హౌసింగ్ నెంబర్ కానీ. ఇప్పుడు గౌరవనీయులు మా ఆర్టీఓ మేడం గారు కానీ, ఆర్టీఓ సార్ గారు కానివ్వండి, మా ఏసీ సార్ గారు కానీ మేము చెప్పడం ఏంటంటే 2-3 నెంబర్లు కనిపిస్తాయి, 2-3 నెంబర్లు కనిపించవు సార్. దానికి కొంచెం ఫిట్నెస్ ప్రాబ్లం అవుతుంది. అక్కడ పోగానే ఏ బాబు మీరు ఇంజన్ ఒకటి బండి ఒకటి తీసుకొచ్చినామని కొన్ని ఫిట్నెస్ ఆఫ్ చేయడం జరిగింది. సో దయచేసి దాని కూడా కొంచెం బేసిక్ సార్ చెప్పడం ఏంటంటే మనకి అక్కడ ఆర్టీఓ సార్ గారు చెప్తే మాకు కొన్ని బండ్లు ఇప్పుడు ఒక 70% 80% ఫిట్నెస్ ఉన్నాయి, ఒక 10% కొన్ని బండ్లు మాత్రం ఫిట్నెస్ లేవు. ఎందుకంటే ప్రతి బండి కానీ తుఫాన్ కానీ జీప్ కానీ ఆటో కానీ టాటా ఏసీ కానీ అన్ని కూడా కొత్త బండ్లు అంటే సార్. ఇప్పుడు ఇంకోటి వచ్చింది మాకు సార్, ఏసీ సార్ మాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇంతకుముందు లైఫ్ ట్యాక్స్ బండ్లు ఉండే, ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ లేదు. ఇంకా ఇంతకుముందు అయ్యే సంపాదించుకుంటూనే కొడుకులు ఖర్చు పెడుతుంది. ఇప్పుడు అయ్యే సంపాదించడం తక్కువైంది, కొడుకులు ఖర్చు పెట్టడం ఎక్కువైంది, సెల్ ఫోన్ కానీ దాని కానీ. అట్లా ఈ కొత్త ట్యాక్స్ బండ్లు వచ్చింది సార్. కొత్త ట్యాక్స్ ఓయాము విద్య గవర్నమెంట్ ఇచ్చినట్టు 3 నెలలకు 8,000 రూపాయలు 7,500 రూపాయలు కట్టాలంటే ఏడగలుగుతారు సార్. సామాన్య ప్రజలు, మా లాంటి ప్రజలు, మా డ్రైవర్లు కూడా కట్టారు. దాని ఒక్కసారి కర్ణాటకలో ఉండి ప్రతి బండి కూడా ఓటు మీద పెట్టుకొని హాయిగా తిరుగుతున్నారు. సాయంత్రం కూడా 500 వస్తే 5 సార్లు లెక్క పెట్టుకొని జబ్బులు పెట్టుకుని ఇంకా పోయి పిల్లల మీద కూర్చొని తింటారు. కానీ ఈ మన తెలంగాణ ప్రభుత్వం అనే కాకుండా ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో చాలా కూడా ఈ ట్యాక్సీ బండ్లు వచ్చాయి సార్. ట్యాక్సీ బండ్ల పైన ఇప్పుడు మా బాధలు నేను చెప్తున్నాం, ఏసీపీ గారు కానీ సిఎస్ఆర్ కానీ ఆర్మీ పైన డీజీ సార్ కానీ పైన ఉన్న సార్ అందరూ కూడా మీకు చెప్తారు. కొంచెం ఈ ట్యాక్సీ బండ్లు కూడా తక్కువ చేస్తే మేమందరం కూడా ఈ 15 సంవత్సరాల బండ్లు తీసేసి కొత్త బండ్లు తెచ్చుకొని జైలు టెంకాయని 2-3 సార్లు టెంకాయ కూడా కొట్టి ఒక్కసారి మీకు అందరికీ
ఎందుకంటే అక్కడ పోతేనేమో ఫిట్నెస్ కావు, ఇక్కడ పోతేనేమో ఇన్సూరెన్స్ కనిపోతే సంవత్సరానికి 5,000 అవుతుంది ఇన్సూరెన్స్. మీరందరూ గుర్తుపట్టినా ఇన్సూరెన్స్ సంవత్సరానికి 5,000 పెంచుతూనే ఉన్నాడు. సో దయచేసి నేను మాట్లాడుతున్నా మీరు తప్పనుకోకండి. నేను ముందుగానే చెప్పిన తల్లిదండ్రులు ఏ రోజు తెలియదు అన్నాడు, కానీ పక్క పెట్టిన మీరే ఈ రోజు తల్లిదండ్రి. ఎందుకంటే ఈ రోజు స్టేరింగ్ బట్టి పొద్దుగాల దాన్ని మొక్క అసామి బలవంత ఈ రోజు నా భార్య పిల్లలు నా కుటుంబం పక్కన పెట్టి ఈ రోజు ఓడే నా తల్లిదండ్రులని మేము రోడ్డు పైకి వస్తున్నాం సార్. అందుకని సిఐ సార్ గారికి ఏసీ సార్ గారికి ఏం చెప్తున్నా అంటే ఈ ట్యాక్సీ బండ్లు కొంచెం ఇప్పుడు ట్యాక్సీ ఉంది సంతోషంగా ఉంది. ఇందాక చాలా మంది ఆటో యూనియన్ నాయకులు అనుకోండి, సోదరులు అనుకోండి, ఎంత చక్కగా మాట్లాడారంటే కూర్చోండి, ఎంత చక్కగా మాట్లాడారంటే చాలా వారి సమస్యలు చెప్పుకోవడం కానీ ఇంకా నియమ నిబంధనల సంబంధించి పాటించాలని వాళ్ళే చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. మేమంతా ట్రాఫిక్ వాహనం నడపము, మేమంతా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయము, మేమంతా ఓవర్ స్పీడ్ వెహికల్ నడపము, అందరం కూడా యూనిఫామ్ వేసుకుంటాము, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సిగ్నల్స్ పాటిస్తాము, ట్రాఫిక్ రూల్స్ ఏవైతే పాటిస్తాము, హెల్మెట్ ధరిస్తాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సార్ వాళ్ళు 5 మంది ఉన్నారు, ఎవరో ఒకరు ముందర కూర్చుంటారు సార్. ఆ ఫోటోలు మాత్రం కొట్టదని సార్ వాళ్ళకి రిక్వెస్ట్ సార్. ఇంకోటి ఏంటంటే మాకు చిన్న ప్రాబ్లం ఉంది సార్, గత 10 సార్ ప్లీజ్ సార్. ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ షాద్నగర్ పట్టణంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం మరియు రోడ్డు భద్రత మీద సమావేశం పెట్టడం జరిగింది. ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో ఈరోజు ఒక పెద్ద ఎత్తున ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలు ఎట్లా నివారించాలా, రోడ్డు సేఫ్టీని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద ఈరోజు డ్రైవర్లందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క తాగి వాహనం నడపడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, తర్వాత సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ఎలాంటి యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి, తర్వాత లైసెన్స్ విషయాల్లో సంబంధించినటువంటి అవగాహన కల్పించాము. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు ఇంకా ఎలా పాటించాలా, ఒకవేళ పాటించకపోతే జరిగే దుష్పరిణామాలు ఇవన్నీ కూడా వారందరికీ కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. చాలామందికి ఈరోజు చాలా క్లారిటీగా ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన వచ్చింది. అంటే ఇటువంటి ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు అరవైలో భాగంగా చేస్తూ ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు ఇంకా ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో మేము ఈ అవగాహన కార్యక్రమాలు డ్రైవర్లకు తర్వాత ప్రజల్లో రోడ్డు నియమ నిబంధనల పట్ల అవగాహన కల్పించడానికి అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము. ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది. కొన్ని హెవీ వెహికల్స్ రావడం వల్ల కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దాని గురించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే చాలా టౌన్లో నుంచి హెవీ వెహికల్స్ అనేది ఎప్పుడన్నా మేము సేఫ్టీ మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే డైవర్ట్ చేస్తాము. మిగతా టైంలో మేము ఇక్కడ లోకల్ గూడ్స్ వెహికల్ మాత్రమే అవుతుంది, కానీ హైవే మీద పోయే గూడ్స్ వెహికల్ ఈ ట్రాఫిక్ పెరుగుదలకు సంబంధించి అది మా దృష్టిలో ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, ఇంకేం డెవలప్మెంట్ కల్పించాలా, ట్రాఫిక్ పరంగా ఇంకేమేమి చర్యలు తీసుకోవాలనే దాని మీద సిపి గారి దగ్గర ఒక ఎన్హెచ్ వాళ్ళతో ఆర్ఆర్టీ ఆఫ్ ఇండియా వాళ్ళ అధికారులతో అదే ఆర్ఎండ్బి అధికారులతో కూడా
త్వరలో 2 రోజులలో ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఇవన్నీ కూడా మేము సాధన టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలన్నీ కూడా అక్కడ మేము అధికారులతో చర్చించి దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సిగ్నల్స్ ఏర్పాటు చేయాలా, లేకుంటే లేన్ మార్కింగ్ కానీ ఈ యొక్క వెహికల్స్ ఇటువంటి ట్రాఫిక్ సాఫీగా చావడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి అధికారులతో చర్చించి చర్యలు తీసుకున్నాం. సిగ్నల్స్ ఏమైనా పెంచుతారా? సిగ్నల్స్ ఒకటే ఉంది ప్రజెంట్గా. దాన్ని చూస్తున్నాము. ఇంకా సిగ్నల్స్ ఎక్కడ అవసరం ఉంటుందని కొత్తూరులో కానీ, లేకపోతే ఇంకా షాజహాలో కానీ, కేశంపేట ఇస్రోలో కానీ కొన్ని ఎక్కడ అవసరం ఉంటుందని స్టడీ చేస్తున్నాం. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క రోడ్డు అథారిటీస్ మాట్లాడి తప్పకుండా ఏర్పాటు చేస్తాం. షాద్నగర్ అఫీషియల్గా అవి ఫోటోలు అవి ఉంటున్నాయి అసలు మనకు చాలా గతంలో ఎల్ఎన్టీ వాళ్ళతోని అవి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద పెట్టడం జరిగింది, ఐటీఎంఎస్ ప్రాజెక్ట్ కింద పెట్టడం జరిగింది. ఇప్పుడు అవి కొన్ని వర్క్ చేయడం లేదని తెలిసింది. తర్వాత ఇప్పుడు రేపు జరగబోయే సమావేశంలో కెమెరా